విజయనగర రాజ్యంలో ఎలుకల బెడద ఎక్కువైంది. దీన్ని అరికట్టడానికి రాజుగారు ప్రతి ఇంటికి ఒక పిల్లిని, దాని పోషణ కోసం ఒక ఆవుని ఇచ్చాడు. పిల్లికి రోజు పాలు పోసి ఆరోగ్యంగా పెంచాలన్నది రాజశాసనం. అయితే తెనాలి రామకృష్ణుడు మాత్రం మొదటి రోజే పిల్లికి బాగా మరిగించిన వేడి పాలను గిన్నెలో పోసి పెట్టాడు. ఆకలితో ఉన్న పిల్లి ఆ పాలను తాగపోయి నాలుక కాల్చుకుంది. అప్పటి నుండి పాలను చూస్తేనే అది భయంతో పారిపోయేది. రోజుల తర్వాత రాజుగారు పిల్లుల్ని తనిఖీ చేయగా అందరి పిల్లులు బలిష్టంగా ఉన్నాయి. రామకృష్ణుడి పిల్లి మాత్రం చాలా సన్నగా కనిపించింది. వెంటనే రాజుగారు దీనికి పాలు పోయడం లేదా అని ప్రశ్నించగా, నా పిల్లి పాలు తాగదు ప్రభు అని రామకృష్ణుడు బదిలిచ్చాడు. అప్పుడు పరీక్షించగా పిల్లి పాలను చూసి భయపడి పారిపోయింది. అప్పుడు రామకృష్ణుడు, మహారాజా, పాలు తాగి గారాబంగా పెరిగే పిల్లి సోమరిదై ఎలుకల్ని పట్టదు. ఈ పిల్లి ఆకలి తీర్చుకోవడానికి నిరంతరం ఎలుకల్ని వేటాడుతుంది అని వివరించాడు. రామకృష్ణుడు సమయస్ఫూర్తికి మెచ్చి రాజు అతన్ని అభినందించాడు. అతిగా గారవం చేస్తే ఎవరైనా సోమరిపోతులవుతారు.